కానీ ఈరోజు ప్రత్యేకంగా తేలవలసినటువంటి లెక్క ఏంటంటే కనుక నీ కానటువంటి సొమ్ము మీద నువ్వు హక్కుగా మాట్లాడుతున్నావు చూడు, అది మాత్రం ఈరోజు ఇది తేలాలి. ఇక్కడ నువ్వు మర్యాదగా లాయర్ మేడం చెప్పినటువంటి విధంగా అదంతా చేసి ఇక్కడి నుంచి వెళ్తావా, లేదా వేరే విధంగా తీసుకోమంటావా అనేటటువంటిది ఒక 10 నిమిషాలు కూర్చుని ఆలోచించుకో. ఈ లోపల లాయర్ మేడం మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. మేడం, ఈ అమ్మాయికి కరెక్ట్ వాళ్ళు దొరక్క దాని నుంచి రెచ్చిపోయి మాట్లాడింది మేడం. ఈవిడ గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. మెయిన్గా 25 ఏళ్ళు కాపురం చేసి ఒక భార్య పిల్లాడు ఈ రోజున నాన్న కావాలండి భర్త కావాలండి అని అడగట్లా. ఎందుకంటే ఆ మోరల్ వాల్యూసే పోయినాయి ఇక్కడ. అలాంటి ఒక క్యారెక్టర్ భరించింది. ఒక వయసుకు వచ్చిన కొడుకు తండ్రి ఎలా ఉండకూడదో నీకు అర్థమైంది కదా. బయట మినిమం 60 to 70% పిల్లలు ఇదే సఫర్ అవుతున్నారు. తల్లో తండ్రో చేసే మిస్టేక్కి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాదు. వాళ్ళ వాల్యుబుల్ టైం తల్లిదండ్రులతో మంచి టైం స్పెండ్ చేయడం అనేది అది లేకుండా నాశనం అయిపోతుంది. సో ఇలా తాగుబోతులుగాను అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇవన్నీ కూడా రేపటి రోజున మళ్ళీ మీకు ఏదో విధంగా తగులుతాయేమో. మనం చేస్తున్నది తప్పు. క్షణికావేశాలతోటి సొసైటీలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, వాటిని కాదనుకొని వ్యక్తిగత స్వేచ్ఛలకు వెళ్తూ వాళ్ళ దగ్గర నుంచి మీరు చూపిస్తున్న మిస్టేక్ ఏంటి అంటే ఈయన ఎంతవరకు చెప్తున్నది రెస్పెక్ట్ ఇవ్వరు. ఏంటి గోంగూర రెస్పెక్ట్ ఇచ్చేది? నువ్వు తాగొస్తావు, తిరిగి వస్తావు, ఇంటికి వచ్చి డబ్బు అడుగుతావు, తిండి పెట్టలేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటే మీరు జాగ్రత్తగా ఉన్నప్పుడు వాళ్ళ పాయింట్స్ అది నిజంగా మిస్టేక్ అని మాట్లాడతాం మేము. వాళ్ళు 25% చేస్తే మీరు 75% చేశారు కదా. ఏ రకంగా రెస్పెక్ట్ వస్తుందండి మీకు? 10 ఏళ్ల నుంచి ఒక ఆవిడతో ఉన్నారు. సొంత భార్య భర్త కోసం వెయిట్ చేస్తుంది స్టిల్ 25 ఏళ్ల నుంచి. ఆవిడ ఎప్పుడు వెక్స్ అయిపోయిందో తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిన్ను నమ్మి నీకేదో కట్నం కింద ఇచ్చిన 3 ఎకరాలు తీసుకెళ్ళి ఆవిడకి ఏదో బర్త్డే గిఫ్ట్ ఇచ్చావు చూసావా, అప్పుడు గుండెలు పగిలిన వాళ్ళకి. అబ్బో ఇలాంటి వాడిన మేము ఎంటర్టైన్ చేస్తున్నాం, కావాలి అని. మీ అబ్బాయికి అయితే ముందే జ్ఞానోదయం అయింది, ఇలాంటి తండ్రి మనకు వద్దురా బాబు అని. ఆవిడ సొసైటీ కోసం ఆ పిల్లోడికి పెళ్ళి అవ్వాలి, ఒక కుటుంబం రావాలని ఇప్పటిదాకా నువ్వు కావాలి అన్నారు. ఇప్పుడు వాళ్ళు నీకు నమస్కారం పెట్టారు బాబు, నువ్వు అసలు వాళ్ళ గుమ్మం కూడా ఎక్కే అర్హత లేదు. నీకు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళ. మాకు అర్థం అవుతుందా? మీరు పక్కన కూర్చోబెట్టుకున్న ఒక మహిళ ఉంది చూసారా, ఆవిడకి 0 మార్కులు కూడా కాదు మైనస్ మార్కులు పడతాయి. ఎందుకో తెలుసా? సొంత పిల్లలకి దిక్కాణం లేదు అక్కడ. వాళ్ళని వదిలేసి 10 ఏళ్ళు అయింది. వాళ్ళు ఎలా బతుకుతున్నారో ఆవిడకి తెలియదు. పెద్ద రేజ్ అయిపోయి ఏం చెప్తుంది, ఇంటికి వెళ్తే 2 సార్లు వెళ్ళానండి చూపించలేదు. దానికి ఒక పద్ధతి పాడు ఉంటాయి. నిజంగా ఆవిడకి భర్త పిల్లలు కావాలనుకుంటే అసలు భర్తను వదిలేయండి, పోని భర్త మంచోడు కాదు. పిల్లలు కావాలి అనుకుంటే ఎప్పుడైనా కానీ భర్త పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతే మీరు నిజంగా కన్న తల్లి పర్ఫెక్ట్ స్త్రీ అయితే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సొంత తండ్రి తీసుకొని వెళ్ళిపోయినా పిల్లల్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళు వస్తాము అంటే మేబీ మీకు క్యారెక్టర్లు ఇట్లా ఉంటే వాళ్ళు రాము అనొచ్చు. అప్పుడు పోలీసులు కూడా ఫోర్స్ఫుల్గా మీకు హ్యాండ్ ఓవర్ చేయరు. ఇన్ కేసు అయినా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అంటే కోర్టుకు వెళ్ళి మీరు కస్టడీ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఇక్కడ కోర్టు మీకు విజిటేషన్ రైట్స్ ఇవ్వాలి అన్నా కస్టడీ ఇవ్వాలన్నా ముందుకి మీ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తారు. ఇన్ కేసు ఆవిడ కోర్టుకు వెళ్ళినా మేడం ఇలాంటి కేసులో కస్టడీ అయితే ఇట్లాంటి తల్లికి ఇవ్వరు. ఆవిడ ఓపెన్గా ఛాలెంజ్ చేస్తుంది, నేను ఇంతే, నా క్యారెక్టర్ని అతను అంటాడా అంటుంది. ఇక్కడ ఎదురుగా మనకి ఎవిడెన్స్ కనిపిస్తుంది. సో ఇట్లాంటి ఒక మహిళ గురించి మాట్లాడే ముందు వాళ్ళిద్దరి గురించి మాట్లాడాలి. వాళ్ళిద్దరి విషయానికి వస్తే మీరు ఈరోజు ఇక్కడ తీసుకున్న డెసిషన్ చాలా కరెక్ట్ అండి. ఇలాంటి వ్యక్తి మీకు వద్దు, అలాగే మీరు డైవర్స్ ఇవ్వద్దు. మీ ఒపీనియన్కి కూడా నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. ఎందుకు అంటే డైవర్స్ ఎందుకు? ఇంకో పెళ్లి చేసుకోవడానికి లైసెన్స్. అసలు ఇంకో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మీకు లేదుగా. ఆల్రెడీ మీరు పిల్లాడు, మీరు ఫ్యూచర్ అని ఏదో అనుకుంటున్నారు. మీరు డైవర్స్ ఇచ్చేస్తే ఇతను ఫ్రీ అయిపోతాడు. ఇతని మీద మీరు 498 కేసు, అర్థమవుతుందా? మెయింటెనెన్స్ కేసు వేయండి ఫస్ట్. ఈ ఆస్తి ఏం చేయాలనేది నేను ఇప్పుడు మాట్లాడతాను. మెయింటెనెన్స్ వేయటం వల్ల ఇలాంటి కేసులో మీకు మినిమం 15,000 to 20,000 ఆర్డర్ అవుతాయండి. కట్టకపోతే జైలుకి వెళ్తాడు. అర్థమవుతుందా? ఆయన పాపాన్ని ఆయనకు వదిలేయడం అనేది పక్కన పెడితే మీ హక్కు మీరు వసూలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు కష్టపడింది చాలు, కష్టపడండి. అయినా కూడా ఈయన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే రైట్స్ మీకున్నాయి. అర్థమవుతుందా? నానా కర్మ కొద్దీ మీకు ఇట్లాంటి తండ్రి దొరికాడు, మీరు అంత కక్ష పెట్టుకోవసలు, నువ్వు మంచి తండ్రి. ఇలాంటిగా ఉండకూడదు ఒక తండ్రి అని గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఇలా ఒక తండ్రి ఉండడం వల్ల నువ్వు ఎంత మానసిక క్షోభ పడ్డావు. సో ఇక నుంచి భవిష్యత్తులో నీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పు, అరే బాబు ఎవరితోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే జీవితాలు ఎంత సర్వనాశనం అవుతాయి. నా బాబే ఎగ్జాంపుల్. అది ఒక ఎగ్జాంపుల్గా చెప్పి
మీరు కరెక్ట్ లైఫ్ లీడ్ చేయడానికి చూడండి. కనీసం ఇలాంటి వాళ్ళని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నా మంచి ప్రవర్తనలోకి ఆడపిల్లలు వెళ్ళినా మేబీ కొంత సొసైటీ చేంజ్ అవుతుందేమో అని ఆశపడదాం ఉన్నంతలో. ఇక మీరు అడిగిన మీ 30 లక్షలు ప్లస్ మీ 3 acres పొలం గురించి మాట్లాడాలంటే దీనికంటే ముందు వాళ్ళ హస్బెండ్కి ఒక మాట ఇచ్చాం. వాళ్ళ హస్బెండ్ 10 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి ఇదే మ్యాక్సిమం ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒకప్పుడు ఎవరు ఎక్కడుండేవాళ్ళో జనాలకు తెలిసేది, వాళ్ళ పుట్టింటికో ఎక్కడికో రెంట్కున్న చోటకో సమన్స్ పంపించేవాళ్ళు కోర్టు ద్వారా. ఫోన్లు మార్చేస్తున్నారు, అడ్రస్లు మార్చేస్తున్నారు, బుల్లెట్లు కూడా దొరకట్లా. దానికోసమే సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ పాస్ చేసిందండి. వాళ్ళకి వాట్సాప్ ద్వారా, ఫోన్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా కూడా సమన్స్ పంపించవచ్చు మేడం. అవి కూడా లేకపోతే ఎట్లాగా పబ్లికేషన్ అని ఒకటి ఆర్డర్ ఇస్తారు. ఒక 2 డేట్లు చూసిన తర్వాత ఈ ట్రయల్స్ కూడా అయిపోయినాక ఏదో న్యూస్ పేపర్లో పబ్లికేషన్ ఆర్డర్ చేస్తారు. ఎక్స్పార్టీ ఆర్డర్స్ కింద మీకు డైవర్స్ వచ్చేస్తాయి. 10 ఏళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఆయన అదృష్టం బాగుండి ఆయన పిల్లలు చూసుకుంటూ ఆ బిజీలో ఆయన ఉండిపోయాడు. ఈ స్టేజ్కి మనం పిలవగానే వచ్చారు. రావటం వల్ల అతనికి మనం మాట ఇచ్చాము, అమ్మాయిని ఒప్పించి. ఎందుకంటే మళ్ళీ బయటకు వెళ్ళి ఏ పనికి మళ్ళీ కేసులు వేస్తుందో. కోర్టు యొక్క వాల్యుబుల్ టైం ఇలాంటి వాళ్ళ ఫాల్స్ కేసులతోటి ఎందుకు వేస్ట్ చేయాలి? మ్యూచువల్ డైవర్స్కి ఒప్పించాము. ఆల్రెడీ మేడం ఇందాక బ్రేక్లో రాయించాను. వాళ్ళ హస్బెండ్ని కూడా పిలిపించి మ్యూచువల్ డైవర్స్ మీద సైన్లు పెట్టిద్దాం. మేడం మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ అని నెక్స్ట్ వీక్ మీ ఒక అడ్వకేట్ని కలిసి మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేస్తారు. మీరు 2 సార్లు కోర్టుకు వెళ్ళండి, ఎటువంటి కాంపెన్సేషన్ లేదు, పిల్లల పూర్తి కస్టడీ అయింది. ఆ పేపర్స్ రెడీ చేయించాము, వాటి మీద సైన్ చేయించాము. మేడం ఇవన్నీ కూడా ఎంఓయూ రాసామండి. దీంట్లో వాళ్ళిద్దరు సైన్లు పెడితే కనుక ఈ పేపర్ ఒరిజినల్ పేపర్ హస్బెండ్కి ఇవ్వండి మేడం, ఆయన మీ అడ్వకేట్కి ఇవ్వండి. రండి సార్, మీరు కూడా రండి. సైన్ పెట్టించండి. ఇక్కడ అమ్మాయి, ఇక్కడ అతను 2 పేపర్స్ మీద పెట్టించండి సార్. ఈ ఒరిజినల్ పేపర్స్ మీకే ఇస్తున్నాము. మేము ఒక సెట్ జిరాక్స్ పెట్టుకుంటారు మా వాళ్ళు ఎవిడెన్స్ కోసమని. ఆ అమ్మాయికి అయితే మేము ఏ పేపర్స్ ఇవ్వట్లా. ఇందులో రాసిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ పేపర్ మీ అడ్వకేట్కి ఇస్తే కనుక మీ అడ్వకేట్ మీకు మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేస్తారు మేడం. రైట్. ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని వచ్చిన 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తినే మేము సేవ్ చేసాం. ఇంకొక 2 వ్యక్తులు అక్కడ వెయిట్ చేస్తున్నారు. నీలో మానవత్వం, భయం, సొసైటీ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటే వాళ్ళ 3 ఎకరాలు ఎలా ఇస్తావో చెప్పు. ఎవరాస్తే ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నావు? అతను 10 సంవత్సరాల సంది తీసుకొచ్చి డబ్బు కోసమే ఇతనితో రిలేషన్ లో ఉన్నావు, నువ్వు పీకు తిన్నావు. లేదు మేడం, డబ్బు లేనాడన్నా నాకు తీసుకొచ్చి ఇచ్చిండా, జీతం అడగండి. 3 ఎకరాలు తీసుకొస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఎందుకు ఇస్తున్నావు అని అడగవా? అడగవా? పుట్టినరోజు గిఫ్ట్ అని తీసుకొచ్చి నీ ముఖానికి 3 ఎకరాలు తీసుకొచ్చి పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చేస్తాడా? సరే మరి ఉంచుకోపోయావా వాటిని? ఆ పేపర్లు ఉంచుకోపోయావు, తాకట్టు ఎందుకు పెట్టి ఇంకో ఇల్లు కొన్నావు? నీ తెలివితేటలేంటో మాకు అర్థం కావనుకున్నావా? ఆ ప్రాపర్టీ ఆయనది కాదని నీకు తెలుసు. వాళ్ళిద్దరూ వచ్చి వాయి తీస్తారన్న సంగతి నీకు అర్థమైంది. తీసుకెళ్లి తాకట్టు పెట్టేసి నువ్వు వేరే హౌస్ కొనుక్కుంటావు. ఏవో పేపర్స్ ఏవి లేవు మేడం, అక్కడ తాకట్టు కాడ ఆ ప్రాపర్టీ మొత్తం వాళ్ళకి రాస్తే వాళ్ళు అది అమ్మేసుకొని ఆ లోన్ క్లియర్ చేసుకుంటారు. ఆ తాకట్టు పట్టిన వ్యక్తి ఎవరో ఆ డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి. ఇక్కడ అమ్మాయి చేత మాత్రం ఆ ఓన్ హౌస్ ఏదైతే తను కొనుక్కుందో మేడం, ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్తో పాటు ముందు ఒక ఆమె అగ్రిమెంట్ రాయిస్తే కనుక ఆవిడ ఇవ్వను అన్న వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేసుకొని ఆ ప్రాపర్టీ క్లెయిమ్ చేసుకోగలరు. ఎందుకంటే అక్కడ 30 లక్షలు ఈయన దగ్గర పెట్టడం అనేది జరిగే పని కాదు. వాళ్ళ దగ్గర ఇంకేమీ లేవు ఆ 3 ఎకరాలు తప్ప. ఆవిడ కొనుక్కున్న ప్రాపర్టీని వీళ్ళకి రాయిస్తే అర్థమవుతుందమ్మా, తాకట్టు కింద రాయిస్తాము అంటే మీకు ఇచ్చేసినట్టుగా ఏదైతే స్టోరీ అంతా రాసాము ఆ స్టోరీతోటే నీకు పేపర్స్ ఇస్తారు. మీరు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ వీక్లో పెద్ద మనుషులతో వెళ్ళి మొత్తం హౌస్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్లు మీ పేరు మీద సేల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత అది అమ్మేసి మీ పేపర్స్ అయితే తెచ్చుకోండి, ఒరిజినల్ పేపర్స్. అవి ఒప్పించడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఏమయ్యా ఏంటి సంగతి? లేదు మేడం, అది 3 నెలల్లో మీరు ఇంత డ్రామాలు ఆడేశారు. ఎవరి డబ్బని తీసుకెళ్ళావు నువ్వు? చెప్పి ఇచ్చాను, తాగడి పెట్టి మీకు విషయం అర్థమవుతుందా? సొంత భర్తకి దిక్కాణం లేదు ఆవిడ దగ్గర, కన్నా పిల్లలకి దిక్కాణం లేదు. నువ్వెవరో ఆఫ్టర్ ఆల్, నీతో ఉంటుందని ఎలా అనుకున్నావు? ఆస్తి ఇచ్చావు కాబట్టి వెనకబడింది. ఒక్కసారి నేను వెనక్కి రాయించానంటే నీ ముఖం కూడా చూడదు తెలుసా?
అయినా కూడా ఈయన వెనక్కి వస్తే కొంతకాలం మీరైతే ఎంటర్టైన్ చేయకండి అమ్మ. సొంత భర్త మీ అబ్బాయి అయితే రానివ్వడు, నాకు హామీ ఉంది. నువ్వు మాత్రం ఈయన్ని ఎంటర్టైన్ చేయొద్దు. ఇంకో 10 ఏళ్ళు, నిన్ను 10 ఏళ్ళు వదిలేసాడుగా, నువ్వు కూడా ఓ 10 ఏళ్ళు వదిలే. మీరు ప్రశాంతంగా బతకండి కష్టార్జితంతో. ఆ అమ్మాయిని ఒప్పించు. గై 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 అని అరుస్తుంది. లీగల్గా నేను దిగానంటే మొత్తం తీసుకెళ్లి జైల్లో వేస్తా ఇద్దరిని. అగ్రిమెంట్ సంతకం పెట్టిస్తాం లేదు, మాట్లాడు. అగ్రిమెంట్ సంతకం పెట్టేసి నువ్వు కష్టపడి కొని 3 ఎకరాలు పెట్టేసి ఎందుకు మళ్ళీ తలనొప్పి ఎందుకు, అయిపోయింది కదా, ఎందుకు జైలుకి వెళ్తావా? కోర్టు చుట్టూ అవసరం లేదు కదా, అగ్రిమెంట్ సంతకం పెట్టేస్తే మీ ఇద్దరు కష్టపడి సంపాదించుకోండి. అయిపోయింది కదా, ఎందుకు సంతకం పెట్టేస్తే వాళ్ళు అమ్మ వీళ్ళు మాట వినరు కానీ మీరు జైల్లో కోర్టుకు వెళ్ళిపోండి. ఆ డాక్యుమెంట్స్ దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేశాడు కదా, ఇవి మొత్తం తీసుకెళ్ళిపోయాడు కదా. మీరు కోర్టులో కనుక పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి లోపలేస్తారు. ఇక్కడ సెటిల్ చేసుకుంటారా, జైలుకి వెళ్తారా చెప్పండి. సంతకం పెట్టేసి ఎందుకు తలనొప్పి, అయిపోద్ది కదా. నువ్వు ఏదైతే కొనుక్కున్నావో ఇల్లు, ఆ 30 లక్షల ఇల్లు వాళ్ళకి రాసి ఇవ్వాలి. ఎవరి దగ్గర అయితే తాకట్లు పెట్టావో ఆ డీటెయిల్స్ అందులో రాస్తాం. నువ్వు అంటే నేను ఇప్పుడు అవి రెడీ చేస్తా. మాట్లాడు. సంతకం పెట్టేస్తాలే మేడం. మరి ఇప్పుడు 10 సంవత్సరాల సంది నువ్వు ఏం పెట్టినావు నాకు? అడుగు అది మీరు ఇద్దరు చూసుకోండి. అది మీరు బయటికి వెళ్ళి గొడవ పడుకోండి దాని గురించి. కేసు పెడితే ఇద్దరం పోతాం జైలుకి. పేపర్ తీసుకొచ్చి ఇచ్చింది నువ్వు పో కేసుకి, నేనెందుకు వస్తా? అప్పుడు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమ్మా, నేను పతివ్రతలకు లీడర్ అండి, నాకు ఇచ్చి దొంగతనం చేసుకొచ్చి పేపర్లు తెచ్చాడు. నేను నీకు ఇచ్చాను, నువ్వేం చేయాలి, దాన్ని భద్రం పెడితే ఏం లేదు, నువ్వేం చేసి తాకట్టు పెట్టావు. అది ఇప్పుడు ఆ తాకట్టు పెట్టి రావాలంటే వాళ్ళు ఈ డబ్బులు కట్టని తీయరు కదా. అందుకని ఆ పేపర్లో తెచ్చిస్తే వాళ్ళకి చెప్తాను. చెప్పు. అట్లా తాకట్టు ఎక్కడ పెట్టారు? ఇప్పుడు అన్ని డబ్బులు లేవుగా తీసుకొచ్చి ఇయ్యటానికి. అమ్మా నిన్ను డబ్బులు ఇమ్మనట్లేదు తల్లి, ముందు నువ్వు కొనుక్కున్న ఇల్లు రాయి వాళ్ళ పేరు మీద. ఇల్లు రాసిస్తే ఆ పేపర్లో ఎక్కడ పెట్టినా చెప్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి తీసుకుంటారు. లేకపోతే పోలీస్కి కేసు పెట్టానుకో, ఇగో నువ్వు తొందరగా చెప్పాలి, లేదు అంటే ఏం కేసులు పెట్టాలో మేడం వాళ్ళకి చెప్తారు, ఇద్దరు కలిసి కోర్టు చుట్టూ తిరుగుతురు. కానీ ఎందుకు తలనొప్పి, అది పేపర్లో ఎక్కడ పెట్టినా చెప్పేస్తే అయిపోతుంది. ఎవరికి సంతకం పెడతలే మేడం. సంతకం పెడతావా? పేపర్స్ తీసి నోట్ చేసుకొని వస్తాను. రా అక్కడికి రా. అమ్మా ఇందులో ఏం రాయించారంటే కూర్చో. ఆ ఓనర్ డీటెయిల్స్ ఎక్కడైతే వీళ్ళు తాకట్టు పెట్టారో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు. వాళ్ళంటే ఎలాంటి ప్రాపర్టీలో తాకట్టు పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టింది ఏంటో తెలుసా, తనఖా రిజిస్ట్రేషన్ చేసేసారు వాళ్ళకి. అంటే పూర్తిగా వీళ్ళు 30 లక్షలు ఇవ్వకపోతే ఆ ప్రాపర్టీ వాళ్ళ అప్పు కింద క్లెయిమ్ అయిపోయి మొత్తం వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోద్ది. దానికి 2 years టైం ఉంది. 2 years లోపు అసలు ఆ విషయం కూడా నీకు తెలిసేది కాదు. 2 years లోపు వీళ్ళు కనుక మీరు ఆ 30 లక్షలు కట్టకపోతే అది వాళ్ళకి వెళ్ళిపోద్ది, మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే అవ్వదు. సో ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటంటే ఆవిడ ఏదైతే హౌస్ కొన్న ప్లేసు అవన్నీ రాసాం, మీ ఆయన్ని పట్టుకోండి, పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అమ్మా ఈ పేపర్లతోటి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఏం రాసామంటే ఆవిడ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈయన దొంగతనం చేసుకుని పేపర్లు తీసుకొని వెళ్ళిపోయాడు, 3 ఎకరాలు పలానా చోట వీళ్ళిద్దరు ఇద్దరు కలిపి వెళ్ళి తాకట్టు పెట్టారు. ఆ వచ్చిన 30 లక్షలతోటి ఆవిడ ఆ నెక్స్ట్ 1 week 10 daysలోనే ఒక హౌస్ కొనుక్కుంది. ఆ హౌస్ని నీకు ఇప్పుడు తనఖా రిజిస్ట్రేషన్ చేసేస్తూ మీకు రిటర్న్ చేస్తూ 1 weekలో మీకు రిజిస్ట్రేషన్ పెట్టుకోవడానికి పర్మిషన్గా రాశాను. ఇవి అర్థమవుతుందా? మీరు ఎక్కడో అక్కడ తల తాకట్టు పెట్టైనా రిజిస్ట్రేషన్ ఖర్చులు చూసుకొని ముందు ఇది రిజిస్ట్రేషన్ చేయించేసుకోండి. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కింద రాసాం దీన్ని. అర్థమైందా? ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి మీరు ఆ తనఖా వాళ్ళకి కట్టేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయి. బెటర్ మేడం, నలుగురు చేత సైన్ తీసుకోండి. ఎందుకంటే వీళ్ళిద్దరు క్రిమినల్స్ ఒక రకంగా. సైన్ పెట్టండి. అమ్మ ఇక్కడ మనం తిట్టాం, మేము ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం, కేసులు వేసేస్తామని భయపడి వాళ్ళు ఎదురేదో ఒప్పుకున్నారు. కానీ మేబీ అదే స్టాండ్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ కనుక అట్లా వచ్చి ఆ రాసి ఇచ్చిన ప్రకారం ఆవిడ ప్రాపర్టీ నీకు రిజిస్ట్రేషన్ చేయకపోయినా, రిజిస్ట్రేషన్ చేస్తే ఇంకా వాళ్ళతో నీకు పని లేదు, నువ్వు ఆల్రెడీ తనఖా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అవి రిలీజ్ చేయించుకోవచ్చు. వీళ్ళిద్దరు వస్తారు ఆ రోజు. అవన్నీ క్లియర్గా రాసాం. ఇన్ కేసు వాళ్ళు రాకపోతే ఆ పేపర్స్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అమ్మా. అలాగే ఒక అడ్వకేట్ని కలవండి. ఈ ఇద్దరి మీద మీరు వేయాల్సిన ఇందాక నేను చెప్పిన 498 DVC మెయింటెనెన్స్లతో పాటు ఈ ప్రాపర్టీ రికవరీ
వేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నది 2 years టైమే కాబట్టి కోర్టులు వీటిని కొంచెం యాక్టివ్గానే ఫాస్ట్గానే తీసుకుంటాయి. ఇది ఇంత రాసి ఇచ్చాం కాబట్టి మేడం ఈ కేసులో. థ్యాంక్ యూ మేడం. సో మీరు ఏదైతే నమ్ముకొని వచ్చారో అది జరిగిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఏమ్మా జాగ్రత్తగా చూసుకోండి, చెప్పినట్టుగా చేయండి, మాట మీద ఉండండి. ఇక్కడ ఏదైతే ఒప్పుకున్నారో అదే చేయండి. ఏమండి శివ గారు? అలా జరగకపోతే జైలుకి వెళ్తారు, ఇంకంతే, ఇంకా వాళ్ళ ఇష్టం. జాగ్రత్త, వెళ్ళండి. ఆ అమ్మాయి కనుక మళ్ళీ మాకు ఫోన్ చేసిందంటే మేము లీగల్గా దిగుతాం, గుర్తు పెట్టుకోండి. ఓకే అమ్మా, జాగ్రత్త. ఏంటో ఈ అన్యాయాలు. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.